వక్ఫ్ ప్రాపర్టీస్ సంబంధించి వక్ఫ్ బై యూజర్ అనే దాన్ని ఎందుకు కొట్టేశారు? ఇస్లామిక్ లాలో చాలా ప్రాక్టీసెస్ మాకుంటాయి. చారిటబుల్ పర్పసెస్, రిలీజియస్ పర్పసెస్ లో అనేక ప్రాపర్టీస్ మేము హోల్డ్ చేస్తాం. దానిపైన ప్రభుత్వం పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు అంశాల్లో చాలా మార్పులు వచ్చాయి. వక్ఫ్ బోర్డు యొక్క అటానమీ తీసేస్తున్నారు. వక్ఫ్ బోర్డు ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. దీంతో పాటు అసలు వక్ఫ్ ప్రాపర్టీ వ్యవహారాల్లో అసలు అది వక్ఫ్ ప్రాపర్టీయే కాదా అని చెప్పడానికి కలెక్టర్ కి, గవర్నమెంట్ కి చాలా రైట్స్ ఇచ్చేశారు. వక్ఫ్ యొక్క ప్రాపర్టీస్ ఆక్యుపై చేయడానికి విధంగా చేస్తున్నారని చెప్పి పిటిషనర్స్ పేర్కొంటూ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ని కొట్టేయాలని ఛాలెంజ్ చేస్తూ రకరకాల హైకోర్టులు, సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయన్నమాట. దీనికి సంబంధించి కేరళ నుంచి సమతా కేరళ జమైతుల్ ఉలేమా వాళ్ళు ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ అనమాట. సున్నీ ముస్లిం స్కాలర్స్, క్లర్క్స్ వీళ్ళందరూ కూడా ఈ యాక్ట్ అనేది బ్లాటెంట్ ఇంట్రూజన్ ఇంటూ ముస్లిం రైట్స్, రిలీజియస్ మైనారిటీ రైట్స్, రిలీజియస్ డినామినేషన్ రైట్స్ అని చెప్పి పేర్కొంటూ సుప్రీంకోర్టుకి వెళ్లారు. అంతేకాదు కొన్ని వందల పిటిషన్స్ దీని మీద పడబోతున్నాయని కూడా ఇక్కడ చాలా మంది ముస్లిం లీడర్స్ చెప్తున్నారనమాట. ఓవరాల్ గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చాలా డిస్క్రిమినేటరీగా ఉందని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, అంతేకాదు ముస్లిం ప్రాపర్టీ హక్కులు లాగేసుకుంటుందని, ముస్లిమ్స్ చాలా మంది వాళ్ళ ప్రాపర్టీస్ పర్మనెంట్ గా డొనేషన్ ఇస్తారనమాట. రిలీజియస్ యాక్టివిటీస్ కి, చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, లేకపోతే మసీదులు కట్టుకోవడానికి కానీ చాలా వాటికి ఇస్తుంటారు. దీని మీద ప్రభుత్వం పెత్తనం ఏంటి? అది మా ప్రాపర్టీస్ కదా, మా ఇష్టం, ఇస్లామిక్ రూల్స్ ప్రకారం మేము అడ్మినిస్టర్ చేసుకుంటాం, మీరెవరు వచ్చి మధ్యలో అడ్మినిస్టర్ చేసుకోవడానికి? ప్రాపర్టీ డిక్లరేషన్ విషయంలో కూడా గవర్నమెంట్ కి ఏం సంబంధం అని చెప్పి ఈ పిటిషన్ లో పేర్కొంటున్నారు.